గోల్కొండ అనేది రాళ్ల మధ్య దాగిన రత్నాల ఊరు. ఇక్కడి నేలలో జన్మించిన ఓ నీలి అద్భుతం గోల్కొండ బ్లూ డైమండ్. తెలంగాణ గర్వకారణమైన గోల్కొండ కోట కేవలం ఆర్కిటెక్చర్ కి మాత్రమే కాదు, అద్భుతమైన వజ్రాలకు కూడా ఇది ప్రసిద్ధి. గోల్కొండ బ్లూ డైమండ్ ఇప్పుడు వార్తల్లో నిలవడానికి గల కారణం ఏమిటి, ఇది ప్రజెంట్ ఎక్కడ ఉంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వజ్రాన్ని 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడైన టావెర్నియర్ అనే వ్యక్తి దీన్ని గోల్కొండ నుండి ఫ్రాన్స్ కు తీసుకెళ్లిండు. ఫ్రాన్స్ లో ఈ వజ్రం రాజు లూయిస్ 14 చేతిలోకి వెళ్ళింది. అక్కడ వారు ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ బ్లూగా పిలుస్తారు. ఈ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన మరియు అరుదైన వజ్రాల్లో ఒకటి. ఇది 23.24 క్యారెట్ల బరువు ఉంది. ఇది ఫ్యాన్సీ వివైడ్ బ్లూ గ్రేడ్ ను పొందిన అత్యంత పెద్ద నీలి వజ్రంగా గుర్తించబడింది. ఈ వజ్రం 2025 మే 14న జెనీవాలోని 4 సీజన్స్ హోటల్ డెస్ బర్గెస్ లో జరగనున్న క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీని ధర వచ్చేసి 430 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గోల్కొండ బ్లూ డైమండ్ అనేది ఒక అపురూపమైన రత్నం. దాని అందం మరియు చరిత్ర తరతరాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి.